జనసేన సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి తేల్చి చెప్పారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆత్మీయులు అభిమానం తనను సునామీలా తాకిందని జూలకంటి ఆనందం వ్యక్తం చేశారు. తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. వచ్చే సునామీలో వైసీపీ తుక్కు అవడం ఖాయమని జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం అసలు మన చంద్రబాబు ఆ రోజు ఇవన్నీ అనుకుంటే వీళ్ళందరూ ఉండేవాళ్ళ. మన చంద్రబాబు ఎప్పుడు శాంతి, మంచి, మర్యాద అని మనల్ని సర్ది చెప్పబట్టి ఈరోజు ఎట్లుంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఏమైంది, ఎట్లా జరుగుతుంది? ఒక బ్రహ్మయ్య అనే అతనైతే కుతిక మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే నా ప్రాణం పోయినా నేను అనను, నేను జై చంద్రబాబు అంటే ప్రాణార్పణ చేశాడు. సో అటువంటి ప్రాణార్పణ చేసిన వీరులకి కనీసం మనం నివాళులర్పించాలంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనము ఏది మంచి మర్యాద అన్ని పక్కన పెట్టండి. 2 నెలలు ఎంతో పౌరుషంగా మన అందరం పోయి కష్టపడి ఈ ఎలక్షన్ చేయాలి. హలో పంతొమ్మిది 2019 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనాసుర మాయ అనేటువంటి ఒక మాయ కమ్మింది. ముద్దులతో తలలు సవరదీయటంతో కౌగులింతలతోటి జనాన్ని మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసం జరుగుతుందో మనందరం గమనిస్తున్నాం. ఉత్సాహం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కార్యకర్తల్లో. దయచేసి కొంచెం సెటిల్డ్గా ఉంటే మనం చెప్పే విషయాలు మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా మన ఓటు ఉందో లేదో చెక్ చేసుకొని ఖచ్చితంగా ఓటు వేయాలి. దిస్ ఈజ్ నంబర్ 1. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమాజానికి జరుగుతున్నటువంటి నష్టం, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఎవరు అంటే 70% మంది ఓట్లు వేస్తుంటే 30% మంది ఇంట్లో పడుకుంటున్నారు చూసారా, వాళ్ళు ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం ఈ 30% మంది. సరిపోదన్నా, మాచర్లు వినపడాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం అన్నా. ప్రతి చోట కొంత డిసిప్లిన్గా మేము ఓ పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఇక్కడ అభిమానం కట్టలు తెంచుకుని స్టేజ్ మీద కూడా మీ అభిమానులందరూ ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకం. ఒక నాయకుడి మీద, తన ఊరిలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులకి బిడ్డలకి కాపలాగా ఉంటాడని ఒక నాయకుడి మీద నమ్మకం ఇక్కడ పిలిపించింది. అదే నమ్మకం, అదే అభిమానం స్టేజ్ మీద కానీ మీలో ఉరక వేస్తున్నది. అన్నగారు వచ్చే ఒక పావుగంట ముందు వరకు ఈ ప్రాంగణం కొద్ది ఖాళీగా ఉంది. అన్నగారు వస్తున్నారని తెలియగానే ఉరకలు వేసుకుంటూ ఈ సభా ప్రాంగణం మొత్తం నిండిపోయిందంటే
ఆ నాయకుడి మీద మనకుండే అభిమానం తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఎవరికైనా ఇది ఒక సన్నాహక కార్యక్రమంలో ఉందండి. మనం ఆల్రెడీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామన్న ఒక తలంపు వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మనము ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయిన దాకా నేను ఇక్కడ మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. వైసీపీ వాళ్ళని మా ఊరు నుంచి మాచ నియోజకవర్గం నుంచి 50 ఓట్లు మినిమం నేను ఏపిస్తానని చేసి మీకు సమానంగా నేను చేస్తున్నానండి. ఈ రోజు నుంచి మనం హైదరాబాద్ వచ్చి ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నాం. కానీ మా రాష్ట్రం బాగుపడాలన్నా మన నియోజకవర్గంలో బాగుపడాలన్నా ఈ బ్రహ్మానందరెడ్డి గారు వస్తేనే మన మాచర్ల బాగుపడుతుంది. ఒకప్పుడు మన పల్నాడు ప్రాంతం అంటే నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ సన్నకూళ్ళు, సర్పంపులు, తేళ్ళు అని చెప్పి మన ప్రాంతం వెనుకబడి ఉందని చెప్పేసి కవులు, కళాకారులు తెలియజేసేవాళ్ళు. కానీ ఈరోజు మన పల్నాడు ప్రాంతం, మాచర్ల ప్రాంతం చూసుకుంటే రౌడీయిజం, గూండాయిజం, పోలీస్ బూట్ కాళ్ళు సప్పుళ్ళు మన ప్రాంతంలో జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మరి మన ప్రాంతంలో శాంతి నెలకొల్పుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ వెహికల్స్ ఎవరున్నా పార్కింగ్ ప్లేసెస్ కి తీసుకురావాల్సిందిగా మన నాయకుడు, మన పల్నాడు పొడిబిడ్డ. సునామీ లాంటి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే వైసీపీ పార్టీ కొట్టుకొని పోవటం ఖాయం అనిపిస్తూ ఉంది. ఈ సమావేశానికి వచ్చినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో అనేకమైన ఇబ్బందికరమైన సంక్లిష్టమైన పరిస్థితులు, రాక్షస పరిపాలన నడుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఒక్క అవకాశమే కదా మన సొమ్మేం పోతుందని ఓటేశారు. ముద్దులు పెట్టాడు, తలల మీద చేతులు పెట్టాడు, తలలో పేలు కూడా చూశాడు. మళ్ళీ అయిపోయింది, ఎన్నికల్లో గెలిచాడు, మళ్ళీ కనపట్టల్లా. ఈయనకి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజావేదికతోటి కూల్చివేత మొదలుపెట్టి అంతటితో ఆగలేదు ఆయన సైకోయిజం. ప్రజా జీవితాల్ని కూడా కూల్చివేసే విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. ఎవరో మరి మహానుభావుడు తగిన పదాన్ని సైకో అని సూచించాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం సభాముఖంగా. నినాదాలతో కాదు, మాటలతో కాదు, చేతలతోటి సైకో ప్రభుత్వాన్ని పారదోలే వరకు మీ అందరూ కూడా ఈ ఉత్సాహాన్ని, ఈ ఉత్తేజాన్ని మీతోనే కాకుండా ప్రజలందరిలో నింపాలి, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి చిరునామా. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి. అన్ని విభాగాల్లో, చాలా ముఖ్యమైన విభాగాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పటాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేశారు. ఈరోజు చాలామంది ఈ హైదరాబాదు, సైబరాబాదు ఇవన్నీ కూడా ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. 16,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ దేశ చరిత్రలో కాదు, ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఎవరూ లేరు. కాబట్టి ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సోదరులందరూ కూడా గమనించాలి. మరి చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది అన్ని కష్ట నష్టాలకి మరి సిద్ధమై ఆర్థిక నష్టాలని కూడా అనుభవిస్తూ పోరాడుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీ వంతుగా మీ అందరూ కూడా మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి, తద్వారా
ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు మీ వంతు సహకారాన్ని మీ అందరూ అందించగలరు అని చెప్పేసి ప్రార్థిస్తూ, ఈరోజు వారు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా కూడా సెన్సేషనల్ అవుతుందంటే వారి లీడర్షిప్కు ఉన్నటువంటి విలువ అది. ఈరోజు మాచర్ల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసినంతవరకు 90% మాచర్ల వాళ్ళు ఉండొచ్చు. మాచర్ల నియోజకవర్గం గురించి అంటే రాష్ట్రం మొత్తమే భయపడే పరిస్థితి. అలాంటి నియోజకవర్గంలో ఒక్కడిగా వచ్చి ఈరోజు ఎవరైతే పిన్నెళ్ళు అంటున్నారో వాళ్ళని పిల్లులు చేసిన వ్యక్తి బ్రహ్మారెడ్డి అనే ఫోటోలకి విజిటర్స్కి ఒక్క 5 నిమిషాలు ఆగితే ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎంతో కొంత స్వేచ్ఛంగా జీవిస్తున్నారు. ఈరోజు మీ కుటుంబాలలో, మీ బంధువులు, మీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి, దమనకాండల గురించి తెలుసుకోండి. ఈరోజు నీ కోసమో నా కోసమో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వాన్ని దించవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఏర్పడింది. మన నాయకులు మనందరికీ సమావేశాలు, మనందరికీ కావాల్సినంత సమయం ఉంది. మహిళల ముందు సిబ్బంది ఆపేయాల్సిందిగా కోరుతున్నా. మన నాయకులు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్కరి గారికి రావాల్సిందిగా కోరుతాను. మన కూటమికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విద్య కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. మాచర్ల నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలో ఒకరోజైతే పల్నాడు పౌరుషాల గడ్డ. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, పోలీస్ స్టేషన్లో వేధింపులు, అభివృద్ధికి ఆమడ దూరం, కనీసం మంచినీళ్లు కూడా దొరికే పరిస్థితిలో మాచర్ల నియోజకవర్గం లేదు. 4 సార్లు అతన్ని శాసనసభ్యుడిగా గెలిపిస్తే మంచినీళ్ళ అడిగిన పాపానికి ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో తొక్కించి చంపేశారంటే ఈ మాచర్ల నియోజకవర్గం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటే సై సై అంటున్నారు. ఈ సిద్ధానికి సై కొడుతున్నారు. అలాగే మరి చంద్రన్నకి జై కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. స్పష్టమైన మెజారిటీతోటి, అద్భుతమైన మెజారిటీతోటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది ఉమ్మడి జనసేనతో.